Hi friends, welcome back to my channel. Welcome back to one more vlog andi. ఇవాళ అయితే కొంచెం మమ్మీ వెళ్ళిపోతున్నారు కదా, ఇంకా 4 days ఉందన్నమాట. లైక్ సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే ఫ్లైట్. ఇంకా 3 days ఉంది యాక్చువల్లీ, 4 days కూడా లేదు. ఇవాళ సాటర్డే. ఇంకా మమ్మీతో కొన్ని చేయించుకుందామని అనుకుంటున్నాను. అంటే కొంచెం ఈజీగా ఉండడానికి, నాకు కుక్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి. బికాజ్ 3 monthsతో ఉన్నప్పుడు కొంచెం అన్నీ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా. సో కొంచెం ఈజీ అవ్వడానికి కోసమని మసాలాలు అవి పట్టారు ఆల్రెడీ. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా కొన్ని చేయించుకుందామని అనుకుంటున్నాను అనమాట. సో దానికోసం అయితే గ్రాసరీస్ అవి తెచ్చుకుందామని ఇప్పుడైతే బయటకు వెళ్తున్నా. ఇంకా ఏమన్నా తీసుకెళ్ళాలంటే అంటే లైక్ ఊరికే ఒక రౌండ్ వేసి వద్దాం అనుకున్నాం హై స్ట్రీట్కి. ఫస్ట్ అయితే నేను వెళ్ళి గ్రాసరీస్ తీసుకొని వచ్చాక ఇంకా టైం ఉంటే అప్పుడైతే వెళ్తాను. అప్పటిదాకా ఫస్ట్ అయితే గ్రాసరీస్ తీసుకురావాలి. అండ్ అట్లానే రేపు ఒక ట్రిప్కి వెళ్తున్నాము. సో ఎక్కడికి ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. సో ట్రిప్కి వెళ్ళడానికి అని చెప్పేసి ఇంకా ఇవాళంతా ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాం అనమాట. సో యాక్చువల్లీ రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి. సో అందుకని కుకింగ్ అంతా కూడా ఇవాళే చేయాలి. అందుకనే అంటున్నాను, టైం ఉంటే అప్పుడు హై స్ట్రీట్ వెళ్దాము, లేకపోతే మాత్రం ఫస్ట్ రేపటి ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయి ఓకే మనకు టైం ఉంది అనుకుంటే వెళ్తాం, లేదు అనుకుంటే ఇంకా వెళ్ళట్లేదు అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ గ్రాసరీస్ అన్నీ తెచ్చుకోవాలి. బికాజ్ అన్నీ చెప్పాను కదండి, మమ్మీతో అన్నీ చేయించుకుంటున్నానని. సో అట్లా పల్లీలు అన్నీ వేపేసి పెట్టుకోవడం, ఇట్లా కొన్ని చేయించుకుంటే నాకు కూడా వండేటప్పుడు ఈజీ అయిపోతుంది కదా. సో ఇంక ఇప్పుడైతే నేను కావాల్సిన గ్రాసరీస్ అన్నీ తెచ్చేసుకున్నాను అనమాట. ట్రిప్కి కూడా వెళ్తున్నాం కాబట్టి ఇంకా వాటికి కూడా సంబంధించినవి కూడా తెచ్చాను. బికాజ్ 3 monthsకి ఏమో బాటిల్స్ కావాలి కదా, మిల్క్ బాటిల్స్. సో అందుకని మిల్క్ బాటిల్స్ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా తెచ్చుకొని అప్పుడే సార్ట్అవుట్ చేసుకుంటున్నాను. బికాజ్ మళ్ళీ నెక్స్ట్ డే బయటకు వెళ్ళిపోతాం కదా. ఎర్లీ మార్నింగ్ 7:30కే స్టార్ట్ అవుదామని అనుకుంటున్నాము. యాక్చువల్లీ 7కి అనుకుంటున్నాం. సో గ్రాసరీస్ అయితే తెచ్చేసానండి. ఇంకా కొంచెం సర్దాల్సినవి ఉన్నాయన్నమాట. ఇంకా రేపు బయటకు వెళ్తున్నామని చెప్పాను కదా. సో దానికోసం అయితే ప్రిపరేషన్స్ చేస్తున్నాను. నేనైతే సేమియా చేస్తున్నా. ఇంకా ఇప్పుడు తినడానికి అయితే పాస్తా చేస్తున్నా. మార్నింగ్ మమ్మీ వచ్చేసి చపాతీ చేస్తా అన్నారు. సో కొంచెం అన్నీ మార్నింగ్ అంటే ఇబ్బంది అయిపోతుంది కదా అని కొంచెం నేను హెల్ప్ చేస్తున్నాను అనమాట. 3 months పడుకున్నారు కదా అని. ఇంకా టైం ఉండి ఓపిక ఉంటే నాకు కూడా అప్పుడు దాన్ని ఏమంటారు వెజ్ బిర్యానీ ఇలా చేద్దామని అనుకుంటున్నా. లేదు ఇంకా నాకు ఓపిక లేకపోతే మార్నింగ్ మమ్మీ చేస్తాను. సో సేమియా అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. షుగర్ వేసాను, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. లైక్ క్యాష్యూస్ అవి ఫ్రై చేయాలన్నమాట. గీలో ఫ్రై చేసేసేయాలి. ఇంకా పాస్తాకి కూడా రెడీ చేస్తా, వేయడమే. హేమచంద్ వచ్చే ముందు స్టార్ట్ చేస్తా, అయిపోతుంది అది కూడా. సో ఫ్రైడ్ రైస్ వెజ్ బిర్యానీ చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను అనమాట. పొయ్యి కాలే అయితే మ్యాక్సిమం అది కూడా చేసేద్దాం. సో నేనైతే ఫుడ్ మ్యాక్సిమం అన్నీ కూడా నైటే రెడీ చేస్తానమాట. ఇంకా మార్నింగ్ మమ్మీ లేచి చపాతీలు అయితే చేసేసారు. ఇంకా 3 months కూడా ఎర్లీ మార్నింగ్ 5 or 5:30కి లేచాడు. సో అందుకని చెప్పేసి ఇంకా 3 monthsకి కూడా నేను రెడీ చేసేసి మంచిగా బట్టలు అయితే వేసేసాను. ఇంకా మళ్ళీ స్లీప్ వేసాడనమాట 3 months. సో ఇంకా నేను మమ్మీ అందరం కూడా రెడీ అవుతూ ఉన్నాము. మేమిద్దరం అయితే రెడీ అయిపోయాం, మిగిలిన వాళ్ళు అవుతూ ఉన్నారనమాట. సో ఇంకా గ్యాప్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా 3 months డైపర్ బ్యాగ్ అయితే సర్దుతున్నాం అనమాట. ఏది మిస్ అయినా పర్లేదు కానీ 3 months వస్తువులు మాత్రం ఏది మిస్ అవ్వకూడదు కదా. సో అందుకనే మమ్మీ నేను 1కి 2 సార్లు చెక్ చేసుకొని మరీ పెట్టుకుంటున్నాము. బికాజ్ వెళ్ళేది కూడా అవుట్ సైడ్ లండన్ అనమాట. సో అక్కడ ఏం దొరుకుతాయో ఎలా దొరుకుతాయో కూడా మనకు తెలియదు. ఏది మిస్ అయినా మళ్ళీ పిల్లోడు కదా ఇబ్బంది పడతారని చెప్పేసి 1కి 2 సార్లు చెక్ చేసుకొని అన్ని డ్రెస్సెస్ కూడా ఒక 3 pairs అలా పెట్టుకున్నాం అనమాట. ఇంకా మేము వెళ్ళేది వచ్చేసి టెంపుల్కి. ఆల్రెడీ ఆ వ్లాగ్ అయితే బిఫోర్ పోస్ట్ చేస్తానండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక చూడకపోతే చెక్ చేయండి, నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో అండ్ టాప్ ఐకాన్లో కూడా ఇస్తానమాట లింక్. యాక్చువల్లీ ఫస్ట్ ఈ వ్లాగ్ వచ్చాక అది వస్తుందని అనుకున్నాను. కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల నేను ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్ పోస్ట్ చేశాక ఈ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా 3 monthsకి అయితే ఇండియా నుంచి బట్టలు అన్నీ తెప్పించాను అనమాట. పంచ, షర్ట్ ఇవన్నీ కూడా కొరియర్లో వచ్చాయి. సో తప్పకుండా ఆ వ్లాగ్ చూడండి, మీకు బాగా నచ్చుతుంది. అండ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ కూడా మీరు ఇప్పటివరకు ఫాలో అవ్వకపోతే ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి, నేను లింక్ ఇస్తాను మీకు. ఇంకా వెళ్ళేది టెంపుల్కి కదండి. సో అందుకని చెప్పి 3 monthsకి అయితే గోల్డ్ కూడా తీసుకెళ్తున్నాం అనమాట.
అందుకని అన్నీ కూడా జాగ్రత్తగా మమ్మీ సర్దేస్తున్నారు. నిన్న యాక్చువల్లీ చాలా పని చేద్దాం అనుకున్నా, బట్ ఎందుకో తెలియదు బాగా వీక్గా అనిపించింది నాకు. సో ఇంకా అంత వర్క్ అయితే ఏం చేయలేదు. ఇప్పుడేమో 3 బడ్జ్ ఉన్నాడు. డైపర్ బ్యాగ్ సర్దేశాం, ఇంకా మిల్క్ బాటిల్స్ అవి పెట్టాలన్నమాట 3 అంతే. అక్కడితో 3 అదే అయిపోయింది. ఇంకా మమ్మీ ఏమో కుక్ చేయడం అంతా అయిపోయింది అనమాట. నైటే ఆల్రెడీ వెజ్ బిర్యానీ కూడా వేసేసాను నేను నైట్. ఇంకా మార్నింగ్ చపాతీలు చేశారు మమ్మీ. సో ఇంకా కుకింగ్ అయిపోయింది, ప్యాకింగ్ అయిపోయింది. ఇంకా మిల్క్ బాటిల్స్ అన్నీ పెట్టేసుకుంటే ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయిపోద్ది ఇంకా 3 కూడా. సో ఇంకా ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోవడమే. యాక్చువల్లీ నాకు 3 ఇప్పుడు గోల్డ్ తీస్తుంటే గుర్తొచ్చింది. నేను మీకు 3 గోల్డ్ చూపిస్తా అని చెప్పాను కదండి. ట్రిప్కి వెళ్ళి వచ్చాక ఇదే వ్లాగ్లో ఇఫ్ ఇన్ కేస్ అంటే వ్లాగ్ మరీ పెద్దది అవ్వకపోతే నేను ట్రిప్కి వెళ్ళి వచ్చాక అప్పుడు నేను కూర్చొని చూపిస్తాను అనమాట. యాక్చువల్గా అయితే 3 స్టార్టింగ్లో మిల్క్ పౌడర్ వాడామండి. బట్ నాకు ఇంకా ఆ ప్యాకెట్ యాక్చువల్లీ నేను 1.2 kgs తీసుకున్నా. అది అయిపోయాక ఇంకా నాకు అది వాడాలనిపించలేదు. సో అందుకని మళ్ళీ బాటిల్స్లోకి షిఫ్ట్ అయ్యాను అనమాట. స్టార్టింగ్ బాటిల్సే వాడాను, బట్ మళ్ళీ పౌడర్ వాడాను, మళ్ళీ బాటిల్స్కే షిఫ్ట్ అయ్యాను. సో ఇప్పుడైతే ఒక బాటిల్ అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ పౌడర్ అయితే ఇప్పుడు ట్రావెలింగ్లో కొంచెం కష్టంగా ఉంటుంది కదా, బికాజ్ హాట్ వాటర్ ఉండాలి అండ్ అవన్నీ కూడా కష్టం కదా. అందుకని చెప్పేసి ఇంకా బాటిల్స్ అయితే ఈజీగా ఉంటుంది. లైక్ మిల్క్ బాటిల్లో అంటే తాగే బాటిల్లో పోసేసి ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట 3 సో అందుకని చెప్పి మోస్ట్లీ బాటిల్సే ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ ఇదైతే ట్రిప్కి వెళ్ళి వచ్చిన నెక్స్ట్ డే అనమాట. ఇంకా ఆల్రెడీ చెప్పా కదండి 3 days అని, ఇప్పుడు 2 daysకి వచ్చింది. సో ఇంకా మమ్మీ అయితే మొత్తం ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేశారు. చింతపండు మొత్తం కూడా పేస్ట్ చేసి గుజ్జు తీసేస్తున్నారు అనమాట, బికాస్ కొంచెం ఈజీగా ఉంటుంది కదా అనేసి. ఇంకా ఇవన్నీ కూడా నేను మొన్న గ్రోసరీస్ తెచ్చినప్పుడే తీసుకొచ్చా. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా చేసి పెడుతున్నారు. ఇంకా ఇదే కాకుండా చాలా రెసిపీస్ కూడా చేశారండి. లైక్ బిస్కెట్స్ చేశారు, ఇంకా హేమ్చంద్ హాట్ అడిగాడని చెప్పేసి చెక్కలు, ఇంకా ఇలా చాలా చేశారనమాట. సో నేనైతే కొన్ని రెసిపీస్ కూడా షూట్ చేద్దామని ట్రై చేశా, బట్ 3 అంత ఛాన్స్ ఇవ్వలేదన్నమాట. అండ్ అవన్నీ కూడా కాకుండా పచ్చళ్ళు కూడా చేశారు. పచ్చళ్ళు అయితే క్యాబేజీ పచ్చడి, పుదీనా పచ్చడి, దొండకాయ, ఇంకా బీరకాయ, ఈ 4 అయితే చేశారనమాట. ఇవన్నీ కూడా నిల్వ పచ్చళ్ళు. యాక్చువల్లీ రెసిపీ కూడా తీద్దామని ట్రై చేశా, కొంచెం అయితే తీసా. ఎంతవరకు తీసానో నాకు కూడా గుర్తులేదు. ఇంకా మొత్తం బట్టలన్నీ కూడా వాషింగ్కి వేసేసి అన్నీ ఫోల్డ్ చేసేసి వెళ్ళారనమాట వెళ్ళే ముందు. సో ఇంకా ఎంత వర్క్ చేస్తున్నారు కదా, నేను హెల్ప్ చేద్దామని 3 ఇలా స్ట్రోలర్లో పడుకోబెట్టి కిచెన్లో చింతపండు అయితే కొంచెం చేద్దామని ట్రై చేశా. ఇంకా మమ్మీ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 months వరకు సరిపోయేలాగా పట్టారండి, బికాజ్ కొంచెం నాన్ వెజ్ ఎక్కువ తింటామన్నమాట. సో 2-3 months అయితే ఈజీగా వస్తుంది, అంత చేశారనమాట. ఇంకా నేనైతే 3 యాక్చువల్లీ బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు సేవ్ చేద్దామని చెప్పేసి మిల్క్ సేవ్ చేయడానికి ఈ ట్రాన్స్పరెంట్ కవర్స్ అయితే తీసుకున్నాను. సో ఇంకా అవి ఎలాగో వాడట్లేదు అని చెప్పేసి ఇంకా దాంట్లో నేను ఫిల్ చేసేస్తున్నాను అనమాట. ఈ కవర్స్ కన్నా బాటిల్స్ బెటర్ అని మళ్ళీ బాటిల్స్ తీసుకున్నాను అనమాట. సో ఇంకా ఈ కవర్స్ ఉండిపోయాయి కదా, వేస్ట్ చేయడం ఎందుకన్నట్టుగా నేను ఇంకా దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఫిల్ చేసేస్తున్నాను. యాక్చువల్లీ మమ్మీ గిఫ్ట్స్ ఏం తీసుకోలేదన్నమాట, అందుకనే షాపింగ్కి వెళ్దామని అనుకుంటూనే ఉన్నాం, బట్ కుదరలేదు 3 బికాజ్ మేము వెళ్దాం అనుకున్నప్పుడు వాడు క్రాంకీ అవ్వడం అలా జరుగుతూ ఉంది. ఇంకా మమ్మీ కూడా అన్ని పనులు చేయాలి కదా,
లైక్ కుకింగ్ అన్నీ కూడా చేద్దాం అనుకున్నారు కదా, సో కుదరలేదనమాట. ఇంకా లాస్ట్ ఒక రోజు టైం కుదిరిందండి, సో అందుకని చెప్పేసి ఇంకా గబగబా షాపింగ్కి అయితే వచ్చాము. ఇంకా నాకు కావాల్సినవి అయితే దొరికాయి, బికాజ్ నేనేమో లిక్విడ్స్, క్లీనింగ్ ఐటమ్స్ అవన్నీ అయిపోయాయి, సో అవి తీసుకుందామని నేను వచ్చాను. ఇంకా మమ్మీ ఏమో గిఫ్ట్స్ ఏమైనా తీసుకుందాం అన్నట్టు వచ్చారు. బట్ షాప్స్ అయితే అన్నీ క్లోజ్ ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం అన్ని షాప్స్ క్లోజ్ అయిపోయాయి మేము వచ్చిన టైంకి. ఇంకా ఒక్కటే షాప్ ఉంటే దాంట్లో అయితే చాక్లెట్స్ వరకు తీసుకున్నారు. ఇంకా నాకు కావాల్సిన క్లీనింగ్ ఐటమ్స్ అవి అయితే తీసుకున్నాను. ఇంకా చాలా ట్రై చేసాము, ఏదైనా ఒక షాప్ అయినా దొరికితే ఏదో ఒక తీసుకోవచ్చు కదా అని, బట్ కుదరలేదు. ఇంకా ఎందుకు తొందరగా క్లోజ్ చేసేస్తారు? ఇవన్నీ తొందరగా క్లోజ్ అయిపోయి ఉన్నాయి షూస్ షాప్స్, కానీ ఇవాళ ఈ డిస్కిచ్చకపోతే తొందరగా వచ్చే పని మనం. ఈ డిస్కిచ్చడం వల్ల లేట్ అయింది. 300 బీరకాయ అది, బీరకాయ పచ్చిమిర్చి నూనెలో వేసి మగ్గబెడతాం. వాటికి ధైర్యం ఎక్కువైపోయి. నెక్స్ట్ ఇదేమో పుదీనా ఒకటే పచ్చిమిర్చి, పచ్చిమిర్చి, ధనియాలు, శనగపప్పు, పుదీనా, జీలకర్ర, పుదీనా చెప్తున్నాను, చింతపండు కావాలి, వెల్లుల్లిపాయ. యాక్చువల్లీ నేను మమ్మీ చేసే ఫోర్ పచ్చళ్ళు కూడా రెసిపీస్ షూట్ చేద్దామని అనుకున్నా, బట్ త్రియాంశ్ అంత ఛాన్స్ ఇవ్వలేదనమాట. బట్ ఇంకెప్పుడైనా నెక్స్ట్ టైం అయితే నేను క్లియర్గా షూట్ చేస్తాను అండి. రెండు అయితే నేను చెప్పాను, పుదీనా పచ్చడి ఒకటిను బీరకాయ అయితే మమ్మీ రెసిపీ చెప్పారు, బట్ అది క్లియర్గా ఉందో లేదో నాకు తెలియదు. సో నెక్స్ట్ టైం మాత్రం నేనైనా చేసి మీకు క్లియర్గా రెసిపీ అయితే షూట్ చేస్తాను. ఇంకా ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా చెప్పాను కదా, ఆల్రెడీ బాటిల్స్ కవర్స్లో ట్రాన్స్ఫర్ చేస్తానని, సో అవన్నీ కూడా ఫ్రీజర్లో స్టోర్ చేస్తున్నాను అనమాట. జస్ట్ 1 or 2 ఒక్క ప్యాకెట్ మాత్రమే కింద ఉంచుకొని, ఇవి యాక్చువల్లీ 8 ప్యాకెట్స్ వచ్చాయన్నమాట. ఇవి కాకుండా మమ్మీ ఇంకొక బాటిల్లో కూడా ఫిల్ చేశారనమాట. సో అవి మాత్రం ఉంచి మిగిలినవన్నీ కూడా ఫ్రీజర్లో పెట్టేస్తున్నాను. సో ఇంక ఇలా వెళ్ళేదాకా కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారనమాట వర్క్ ఈజీ అవ్వడానికి. ఇంకా నేనైతే ఈ వ్లాగ్ ట్రిప్ తర్వాత పోస్ట్ చేయడానికి రీజన్ ఇదే, బికాస్ వెళ్ళే రోజు నేను పెద్దగా వీడియో ఏం తీయలేదన్నమాట. నాకు అసలు తీయాలన్న ఇంట్రెస్ట్ రాలేదు. ఇంకా కొన్ని క్లిప్స్ మాత్రం ఎయిర్పోర్ట్లో తీసాము, అవి ఒక్కటే ఉన్నాయి. సో దానికోసం మళ్ళీ ఇంకో వ్లాగ్ చేయడం ఎందుకు, దీంట్లోనే కలిపి పోస్ట్ చేసేద్దామని ఇంకా ట్రిప్ తర్వాత నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా వెళ్ళేంత వరకు కూడా మమ్మీ త్రియాంశ్ మిల్క్ బాటిల్స్ కడగడం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారనమాట పని. సో ఇంకా అస్సలు రెస్ట్ తీసుకోలేదు. ఇంకా టైం ఉంది కదా, సాంబార్ కూడా పెడతా అన్నారు, బట్ వద్దు పర్లేదు నేను తర్వాత చూసుకుంటా అని చెప్తే ఇంకా అప్పుడు రెడీ అయ్యి స్టార్ట్ అయ్యారనమాట. ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. త్రియాంశ్ అయితే ఫుల్గా బజ్జున్నాడు యాక్చువల్లీ, కాకపోతే ఇంకా మమ్మీ వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పేసి ఇంకా లాస్ట్లో లేపాను అనమాట. నేను లేచాక ఇంకా లైటింగ్స్కి వాటికి అంతా చూసుకుంటూ ఉన్నాడు. సో ఇంకా మమ్మీ అయితే ఇవాళ వెళ్ళిపోయారనమాట. యాక్చువల్లీ బ్లాగ్ చేద్దామని అనుకున్నా కానీ నాకు అంత చేయాలని అనిపించలే, ఎందుకో అలా చేయాలని అనిపించలేదు. సో ఇంకా ఇంటికి వచ్చాక కూడా ముగ్గురం, హేమచంద్, నేను, బుడ్డోడు ముగ్గురం ఫుల్ నిద్రపోయి 7 o'clock లేసామన్నమాట. యాక్చువల్లీ ఒక 2-3 days నుంచి నిద్ర లేదండి. సో మమ్మీకి హెల్ప్ చేద్దామని నేను లెగుస్తున్నా, బాబుని పట్టుకోవడానికి కానీ హేమచంద్ నేను లేపుతున్నా. సో అందుకని చెప్పేసి ఇంకా ఇద్దరికి నిద్ర లేదు. ఇంకా ముగ్గురం ఫుల్ స్లీప్ వేసాము. కాకపోతే చిన్నోడు కొంచెం అనీజీగా ఉన్నట్టుంది, వామిటింగ్స్ అవుతున్నాయి, మోషన్స్ అవుతున్నాయి. సో ఇంకా అది చూడాలి, అదొకటి ఉందన్నమాట. సో మెడిసిన్ అయితే వేసాను, ఇంకా తగ్గినట్టు నాకైతే అనిపించలే. ఇంకా లెగిసి బుడ్డోడికి స్నానం చేయించి, యాక్చువల్లీ నిన్నే చేపిద్దాం నైట్కి అనుకున్నా, బట్ ఇంక అప్పటికే మమ్మీ చాలా
చేసి 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 ఉన్నారు. ఇంకా టైం కూడా సరిపోలేదన్నమాట. దట్టు మేము బర్మింగ్హామ్ వెళ్ళడం వల్ల సండే ఇంకా టైం సెట్ అవ్వాల మాకు, లేకపోతే ఆ సండే కూడా ఉండుంటే కొంచెం సరిపోయేది. అక్కడికి వెళ్ళి వచ్చేసరికి 1 డే మొత్తం రెస్ట్ కాదులేండి, 1 డే మొత్తం అక్కడ స్పెండ్ చేసాం. ఆ ముందు రోజేమో బర్మింగ్హామ్ వెళ్ళడానికి ప్రిపరేషన్స్, అలా 2 days పోయింది. ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్నీ వెళ్ళేటప్పుడు చేస్తేనే కొంచెం నిలువ ఉంటాయి కదా అనేసి ఇంకా మొన్న పెట్టుకున్నారు. ఇప్పటికి ఇవాళ వెళ్ళే ముందు కూడా పులిహార చేసి ఇంకా సాంబార్ కూడా పెడతా అన్నారు. బట్ ఇంకా నేనే వద్దులే, నేను రిలాక్స్ చేసుకుంటా అని చెప్పేసి ఇంకా వద్దంటే ఆపేశారనమాట. వెళ్ళేదాకా కూడా చేస్తూనే ఉన్నారు. వెళ్ళేటప్పుడు బాటిల్స్ కలగడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇంకా బయటకు కూడా వెళ్దాం అనుకున్నాం యాక్చువల్లీ షాపింగ్కి. మొన్న వెళ్ళాము, షాప్స్ అన్నీ బంద్ ఉన్నాయన్నమాట. సో అందుకనే ఇంకా నిన్నేమో నాకు వేరే పని ఉండి ఇంకా అలా కుదరలేదు, షాపింగ్ కూడా చేద్దాం అనుకున్నాం కానీ. సో అదనమాట. ఏంటో ఇల్లంతా ఒక్కసారిగా ఎంటీ అయిపోయినట్టు అలా అనిపించింది మాకైతే. హేమచంద్కి నాకు ఫుల్ ఏదో అంటే ఒక్క మనిషి తగ్గితేనే ఇంత డిఫరెన్స్ ఉంటుందా అనిపించింది. వెళ్ళి పని చేసుకుందామని కింద పడుకోబెట్టానండి, అంతే లెగిసిపోయాడు అనమాట. ఇంకా త్రియాంష్ కూడా ఫుల్గా డల్ అయిపోయాడండి. ఎందుకో తెలియదు, త్రియాంష్కి ఏం అర్థమైందో కానీ బాగా ఆ రోజంతా ఫుల్ డల్గా అలా అనిపించాడు. సో మళ్ళీ మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.